ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పాము విజయాంబికకి పిచ్చి ముదిరిపోయింది. బృందావనం లాంటి ఇంటిని అడివి అనుకుంటుంది. మనకెవరికీ కనిపించని పాము విజయాంబికకే కనిపించిందంటే పిచ్చి ముదిరిపోయిందని మనం నమ్మి తీరాలి. అలా నమ్మలేదంటే మనకు పిచ్చి పట్టిందనుకో. తమ్ముడు, నేను మాట నమ్మదు తమ్ముడు. నేను నిజంగానే పాము చూశాను. నాకెలాంటి పిచ్చి లేదు. ఈయనకే పిచ్చి పట్టింది. నా మాట మీద నమ్మకం లేకపోతే నాతో రండి తమ్ముడు, పాము చూపిస్తాను. రండి రండి రండి. అక్క ఇక్కడే ఉంది చూడు. ఎక్కడక్క? అదిగో అక్కడేమీ లేదు. ఏం చెప్తున్నారత్తయ్యా? ఈ ఇంట్లోకి పాము ఎలా వస్తుంది? వచ్చినా కూడా అందరినీ దాటుకుని మీ రూమ్ దగ్గరికి ఎందుకు వస్తుంది? అక్క నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు. ఏదో చూసి ఏదో అనుకుంటున్నావు. అయ్యో లేదు తమ్ముడు, నేను నిజంగా పాము చూశాను. బావగారు, ఒక్కొక్కప్పుడు పిచ్చి ముదిరితే ఇలాగే అనిపిస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనుభవంతో చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా పిచ్చే. అయ్యో నాకు పిచ్చి లేదేమీ లేదు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరే. అసలు మీ అందరికీ పిచ్చి, మీ అందరికీ పిచ్చి, మీ అందరికీ. నాకే పిచ్చి లేదు. నానా, అమ్మ అబద్ధం చెప్పట్లేదు అనిపిస్తుంది. నిజంగానే పాము చూసిందేమో. మనమంతా వచ్చేసరికి పాము వెళ్ళిపోయిందేమో. ఒకసారి ఆలోచించండి నాన్న. దీపక్, మీ అమ్మ మీద నీకున్న ప్రేమతో నువ్వు అలా అంటున్నావు. మేం కూడా మీ అమ్మ మీద ప్రేమతోనే నమ్మే ఇక్కడికి వచ్చాంరా. కానీ ఇక్కడ ఏ పాము లేదు. దీపక్, మీ అమ్మకి ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడకు. నేను చూసుకుంటానుగా. పదండి. అరే పాము మందరం. నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏమన్నా పట్టరా? అలాగే అత్తయ్య. దీపక్, రే దీపక్, పదరాజు. బాధపడకు దీపక్. విజయాంబిక గారికి ఏం కాదు. ఆవిడ పాము చూసుంటారని నేను నమ్ముతున్నాను. కనీసం మా మమ్మీ మాటల్ని నువ్వైనా నమ్ముతున్నావు.
సాధారణంగా వాళ్ళందరూ అన్నట్టు పులి లేకపోయినా ఉన్నట్టు నన్ను చూసి గాండిస్తున్నట్టుగా అనిపిస్తోంది. పాము వచ్చిందంటేనే నమ్మనోళ్ళు పులి వచ్చిందంటే నమ్ముతారా? వాళ్ళేంటి పులి వచ్చిందంటే నేనే నమ్మను. పులి పులి వామో వామో పులి. అక్క, మమ్మీ అక్క, ఏమైందక్క? పాప ఏంటి, పాము మళ్ళీ కనిపించిందా? పావుకా తమ్ముడు, ఇప్పుడు పులి కనిపించింది. అక్క, జోక్ చేయడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. బావగారు చెప్పినట్టు మా అందరికీ బృందావనంలా కనిపించే ఇల్లు నీకు మాత్రం వన్యప్రాణులు తిరిగే అరణ్యంలా కనిపిస్తున్నట్టుంది. దోమ కూడా తోరని ఈ ఇంట్లోకి పావు వచ్చిందంటున్నావు. అదే నమ్మలేని మాకు ఇప్పుడేమో పులొచ్చిందంటున్నావు. ఏమైందక్క నీకు? తమ్ముడు, నిజం తమ్ముడు. ఆ పులి నా చేతిలో ఉన్న యాపిల్ కూడా తినేసింది. పులి యాపిల్ తింటమేంటక్క? తింటే గింటే నిన్ను తినాలి కానీ. అవునత్తయ్య, మనిషిని ముందు పెట్టుకుని యాపిల్ ఎందుకు తింటుంది అత్తయ్య? ఏమైంది మమ్మీ నీకు? అసలు పులి యాపిల్ తినడం ఏంటి? అయ్యో దీప, మీ మమ్మీ అబద్ధం చెప్పట్లేదని కనీసం నువ్వైనా నమ్మరా? విజయాంబిక, నువ్వు చెప్పింది నిజమే అయితే ఒక్క నీ కొడుకే కాదు, వాడితో పాటు మేమందరం కూడా నమ్మేవాళ్ళం. కానీ నువ్వు చెప్తున్నది ఊహించడానికి కూడా వీలు కాని నిజం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.